17వ వచనం మొదలుకొని 38వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. లూకా రాసిన అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం ప్రారంభం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తన ఎద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలిపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలా నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియదు. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచకుండా బహిరంగముగాను ఇంటింటాను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు. దేవుని ఎదుట మానవలసి పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాంటి సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతా మీకు తెలియదు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మీయందు బంధింపబడిన వాడనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యించుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుచుంటేను. మీలో ఎవరు ఇక మీదటి నా ముఖం చూడాలని నాకు ఎప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాదని నేడు మిమ్మల్ని సాక్షి పెట్టుచున్నాను. దేవుని సంకల్పమందు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తిని సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్ మందని గురించి ఈ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేడు మీలో ప్రవేశించిందని నాకు తెలియదు. వారు మందను కనికరింపారు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనిషిని మీలోనే బయలుదేరింది. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పేదని మీరు జ్ఞాపకం చేసుకుని నెలకొగా ఉండండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాబుద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిని విశ్వాసం అందించుటకును శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవాలని పుచ్చుకునే కంటే ఇచ్చిన ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నవారని అన్ని విషయములలో మీకు మాదిరి చూపిందని చెప్పాను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా వినిపించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని వారు ఓడవలకు అతన్ని సాగినంపేది. ఈ దినములకైన పత్రికా భాగ్యవర్గము ఇంతటితో ముగించున్నాను.